రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడతారు. ముఖ్యంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే ఆయన రిషికొండ ఆ కొండను మొత్తం కూడా పాడు చేశారని, తర్వాత చాలా భవనాలన్నీ కూడా కట్టేశారు, నాణ్యత లేకుండా కట్టేశారు, చాలా ఇబ్బంది అయిపోయింది అంటూ చాలామంది ఆరోపణలు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఆరోపణలు చేస్తూ అలాగే దాన్ని అభివృద్ధి ఇంకా చేసే దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారంట. కొన్ని న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి, హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ అని, టూరిజం అని, హోటల్స్ అని. సో దీని గురించి టాపిక్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఏం చేస్తున్నారు అనే దాని గురించి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి విజ్ఞాన్ దాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఏంటి రిషికొండ ప్యాలెస్ని కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది? యాక్చువల్గా ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా కొన్ని ప్రాపర్టీస్ని ఏం చేయాలో అర్థం కాని డైలమా సిచ్యువేషన్స్ ఉంటాయి ఇలాంటివి. ఇదేంటంటే యాక్చువల్గా ఏం జరిగింది, రిషికొండ మీద ఆల్రెడీ కొన్ని కాటేజెస్ ఉన్నాయి ఇంతకుముందు. వాటన్నిటినీ తీసేసి ఏదో పెద్ద లగ్జరీగా ఏదో పెద్ద 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 పెద్దగా ఏదో కట్టేశారు. దాన్ని ఏం చేయాలో తెలియదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి ఇచ్చావనుకో, నువ్వు రేట్ కనీసం ఇప్పుడు పర్ డే 30,000 పెట్టాలి దాని రేట్. ఎందుకంటే ఆ టైల్ ఇటాలియన్ నుంచి వచ్చింది, ఈ చెట్టు బ్రెజిల్ నుంచి వచ్చింది, ఆ ల్యాంప్ ఇంకెక్కడి నుంచో వచ్చింది, ప్రతి వస్తువు వేరే వేరే, అంటే ఏది ముట్టుకున్నా కోట్లే అక్కడ, పెద్ద పెద్ద కళాఖండాలు. సో వాటికి ఆ లగ్జరీనెస్కి తగ్గట్టుగా 30,000కి రూమ్ ఇవ్వాలి. ఒక ఫంక్షన్ చేస్తే బ్యాంక్వెట్ హాల్ని కనీసం ఒక 10 కోట్లకి ఇచ్చుకోవాలి, ప్లస్ ట్యాక్సెస్ కలిపి, అది ఆదాయం వస్తుంది. అయితే 30,000 పెట్టి నేను రిషికొండలో ఎందుకు ఉండాలి, 5,000 పెట్టి నోవోటెల్లో ఉండొచ్చు కదా అని అనుకుంటారు. నీకు అక్కడ ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేరే హోటల్స్ ఉన్నాయి బీచ్ వ్యూతో, మరి ఇక్కడే ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్స్ వస్తాయి జనాలకి, ఉండే వాళ్ళకి. సో అక్కడ నీకు వర్కౌట్ అవ్వదు. ఇక్కడే ఎందుకు ఉండాలంటే ఇది అల్ట్రా లగ్జరీ. ఇప్పుడు నువ్వు తాజ్ కృష్ణాలో ఉండడం వేరు, తాజ్ ఫలక్నుమాలో ఉండడం వేరు. ఆ డిఫరెన్స్ని మనం ఇక్కడ చెప్పగలగాలి. ఆ డిఫరెన్స్ చూపించి అట్లాంటి సంస్థలకి నువ్వు ఇస్తే వాళ్ళు దాన్ని ఏదో చేసుకొని డెవలప్ చేసుకుంటారు. ఇంకా అదేంటంటే ఇక వైజాగ్ మొత్తంలో అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీ ఏదైనా ఉంటుంటే అదే అని ఫిక్స్ అయిపోతారు. నువ్వు అది ఫిక్స్ అయ్యి ఒక చేతికి ఇచ్చే లోపే దానికి ప్రామిసింగ్గా ఇంకా వేరే 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 కూడా వచ్చేస్తూ ఉంటాయి. నీకంటే ప్రైస్ తక్కువకి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా దాని ఖ్యాతిని ఎలా కాపాడు. ఇప్పుడు తాజ్ ఫలక్నుమా ఏంటంటే ఒక అప్పటి ప్యాలెస్, అది దానికంటూ ఒక చరిత్ర ఉంది కాబట్టి అది దానికోసం వెళ్తాం. సాయంత్రం అయితే ఒక కవ్వాలి మ్యూజిక్ అది వినాలి, నెక్స్ట్ అవన్నీ చూడాలి, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెప్పించారో వాటిని ముట్టుకొని చేయాలి. అక్కడ హైటీయే కొన్ని వేలు చెప్పాలి అంటే, బ్రేక్ఫాస్ట్ కొన్ని వేలు, ఓ రోజంతా ఉండి 3 పూట్లు తినాలంటే కొన్ని లక్షలు ఇచ్చుకోవాలి. సో అట్లాంటి ప్రాపర్టీ అయినా సరే ఎందుకు వెళ్తారు అంటే ఇట్స్ ఎ హెరిటేజ్ ప్రాపర్టీ. ఇది నువ్వు కట్టింది, ఇట్స్ నాట్ హెరిటేజ్. నువ్వు కట్టిన దానికి హెరిటేజ్ వాల్యూ తీసుకురావాలి అంటే ఆ వాల్యూ తేగలిగే కెపాసిటీ ఉన్నటువంటి హాస్పిటాలిటీకి ఇవ్వాలి. ఎందుకంటే దానికి అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫలక్నుమా బదులు నువ్వు పార్క్ హయత్కి వెళ్ళు, పార్క్ హయత్ కూడా ఓవర్ లగ్జరీ. ఎందుకంటే లగ్జరీ అంతే. నువ్వు బ్యాంక్వెట్ హాల్ ఇంకెక్కడన్నా బుక్ చేస్తే ఒక రేటు, ఇక్కడ ఒక రేటు. పార్క్ హయత్ కంటే లీలా ఇంకా ఎక్స్పెన్సివ్. పార్క్ హయత్లో 3,000 బఫే, నువ్వు బాల్ రూమ్ బుక్ చేస్తే 3,000, 2,500 నుంచి 3,000 వరకు నీకు కొటేషన్ ఇస్తాడు వాడు. లీలా 6,000 అదే కొటేషన్ నీకు. ఇక్కడే ఉన్నాయి. పార్క్ హయత్ నుంచి కొంచెం ముందుకెళ్తే లీలా వస్తుంది. అండ్ వాటికి మించి ఇంకా కొన్ని హోటల్స్ ఉన్నాయి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో ఈ రకంగా ఉంటాయి అన్నమాట. అవి మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సంస్థలకు ఇస్తే ఓకే. ఎందుకంటే అలా కాకుండా నువ్వు వేరే ఎవరికైనా ఇప్పుడు నువ్వు దాన్ని మ్యూజియం చేసావనుకో, రవి వెయిట్స్ లయా అని ఏదైనా చెట్టు మీద ఇట్లా చెక్కేసి లవ్ వేసిపోతాడు ఒకడు వచ్చి. నువ్వు చెక్కిన చెట్టు వాల్యూ ఏంటంటే కొన్ని కోట్లు, కానీ వాడు అలా గీసేస్తాడు. ఆ టైల్ మీద ఏదో వాడి పేరు చెక్కుతాడు, పిచ్చి పిచ్చి. అంటే తెలిసిందే కదా, జనాలను వదిలేస్తే ఏం చేస్తారనేది. పార్కు లాగా ప్రవర్తిస్తే దానికి 100 టికెట్ 1,000 టికెట్లు పెట్టలేవు. 100 టికెట్ పెట్టినా అవసరమా అనుకుంటారు. ఈ డైలమాలో ఉంది. ఎందుకంటే నువ్వు అక్కడ అన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టేశారు.
దాన్ని ఏం చేయలేం మనం. ఆ బాత్రూమ్ టైల్స్ కానీ, ఒక ఊరికే అవి కానీ ఇవి కానీ అన్నీ ఏది చూసినా సరే లగ్జరీ లగ్జరీ లగ్జరీ, కోట్లు. ఆ సోఫాలో కూర్చోవాలంటే నీకు రాసి పెట్టి ఉండాలి. అట్లాంటి లగ్జరీ సోఫాలు తెచ్చి అక్కడ పెట్టావు. మరి దాన్ని అనుభవించాలి, ఆ లగ్జరీని ఆస్వాదించాలి అంటే దాని తగ్గ రేట్స్ పర్యాటకుల దగ్గర తీసుకోవాలి. పర్యాటకులు నీకు అంత రేట్ ఇచ్చి అక్కడికి ఎందుకు రావాలి? సరే గవర్నమెంట్కి ఇద్దాం, ఏం చేస్తావు? ఎప్పుడు విడిది గృహాల్లాగా ఎప్పుడైనా రాష్ట్రపతితో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు ఉండడానికి బాగుంటుంది కొండ మీద లగ్జరీ అని పెడతావు అనుకో, అది ప్రభుత్వానికి లాస్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వస్తారు, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు. నువ్వు అందులో స్టాఫ్ని 365 డేస్ మేపాలి కదా. ఒక షెఫ్ ఉంటాడు, నరేంద్ర మోడీ వచ్చిన రోజే నువ్వు పిలుచుకోవు షెఫ్ని, వాడు ఎప్పుడు అక్కడ ఉండాలి. అక్కడ ఇంకేదో యాక్టివిటీస్ రన్ అవుతూ ఉండాలి, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉండాలి, అండ్ ఈ తోటమాలి గార్డెనర్ అందరికీ నువ్వు సంవత్సరం అంతా జీతాలు ఇస్తూ ఉంటావు, కొన్ని కోట్లు ఇస్తావు, వేస్ట్ గవర్నమెంట్కి, అదనపు భారం. మరి ఏం చేయాలి? ఇంకేం చేయాలి? సో మంచి హాస్పిటాలిటీ వాళ్ళకే ఇచ్చి ఈ రిచ్ ప్రాపర్టీని వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసి అక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలన్నా, రూమ్స్ బుక్ చేసుకోవాలన్నా. ఇప్పుడు చూడు, తాజ్ ఫలక్నుమాలో సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లి చేసాడు, 10 మంది చెప్పుకో అక్కడ జరిగిందంట అని. అట్లాగే ఈ రిషికొండ మీద జరిగిందంట అని చెప్పుకునే రేంజ్లో ఏదైనా హాస్పిటాలిటీ వాళ్ళు దాన్ని డెవలప్ చేస్తే అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అది సంగతి. కానీ ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకెప్పుడు అలాంటివి కట్టొద్దు నువ్వు. ఎందుకంటే హెరిటేజ్ వాల్యూ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పుడు గోల్కొండకి ఎందుకు వెళ్తావు? ఆనాటిది అని. చార్మినార్, చాహోమల్ల ప్యాలెస్ ఎందుకు వెళ్తావు? ఆనాటిది అని. కట్టినోడి దగ్గరికి అంత వాల్యూలు రావు. ఎందుకు కట్టాడు, అంత అవసరం ఏముంది అనే మాట్లాడుకుంటారు. నువ్వు కడితే కట్టావు, నీకు నచ్చి కట్టుకున్నావు, నేను ఎందుకు చూడాలి దాన్ని వచ్చి అంటాడు. అదే అప్పట్లో ఔరంగజేబ్ పెట్టిన సోఫా ఇది, అప్పట్లో నిజాం రాజు పెట్టిన దర్వాజా ఇది అనగానే వచ్చి ఇట్లా ముట్టుకొని దానికి ఇట్లా సెల్ఫీలు తీసుకొని వెళ్తావు, అంతే కదా. ఆ వాల్యూ అనేది ఉంటుంది. ఎప్పుడైనా హెరిటేజ్ ప్రాపర్టీ, వింటేజ్ ప్రాపర్టీస్కి ఆ లుక్, ఆ వాల్యూ వేరు. మనుషులు ఈ మధ్యనే ఎవడో మంత్రి కట్టాడంట, ఏదో ముఖ్యమంత్రి కట్టాడంట, లేకపోతే ఇంకెవరో కట్టారంట, ఓ పెద్ద వ్యాపారవేత్త కట్టారంట, ఆ ఇంట్రెస్టులు రావు అట్లా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.